ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొద్ది నిమిషముల పాటు దేవుని స్తుతిస్తూ మరి కుటుంబ వ్యవస్థ గురించి దేవుడు బయలుపరిచినటువంటి ప్రార్థనాంశముల గురించి యేసుతో కూడిన హృదయ స్పందనలతో మీ ముందు ఉంచాలని మేము ఎంతో ఆశపడుతున్నాము. ఈ యొక్క స్తుతి ప్రార్థనలో, ఈ యొక్క ప్రార్థన అంశాల్లో వింటున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఏకీభవిస్తూ మీరు కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థించి మనందరి యొక్క కుటుంబాలు దేవుని వాక్యముతో కట్టబడి స్థిరముగా నిలబడి దేవునికి మహిమకరంగా అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండాలని మా ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే భక్తిహీనుల పొర్లిన, విడువక కనబడ ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురిలలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే. మరణపు టురిలలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమే రక్షణ శృంగం. తన ఆలయములు నా మొర వినెను, తన ఆలయములు నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములు పునాదులు వణకెన్. పౌరుషము గల ప్రభు కోపింపగ, నాదులు వణకిన్. తన నోటుండి వచ్చెను అగ్ని, తన నోట నుండి వచ్చెను అగ్ని, దహించి వేసెను వైరులు నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములపై
మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపుల మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికిని అపజయమిచ్చెను అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించెను కఠినను ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించెను కఠినను ఎడల వికటము చూపెను గర్విష్ఠుల యొక్క గర్వము ననచును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలుగించువాడు నా చీకటిని జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను నిడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలమున శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలముతో శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పాక్షము చేర్చిన అక్షయముగు తన పాక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతిగానము చేసిద హల్లెలూయా స్తుతిగానము చేసిద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా ఆమేన్ హల్లెలూయా
స్తోత్రము 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 ప్రభా స్తోత్రం ప్రభా మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా. ఇదిగో నాయన మీరు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఆధ్యాత్మిక స్నేహవృక్షం ద్వారా మరి నీకు పరిశుద్ధాత్మ ద్వారా యేసుతో కూడిన హృదయ స్పందనలతో ఇంతవరకు నాయన ప్రభువా నీ చిత్తంలో నీ ప్రణాళికలో ప్రభువా మమ్మల్ని కాపుదలలో భద్రపరిచి మరి జీవింప చేస్తున్నందుకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా మీరు మా ఎడల చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్త అయినటువంటి దేవా నీకు వందనాలు ప్రభు. ఈ యొక్క రాత్రివేళ సమయంలో ప్రభు ఇదిగో నన్ను యొక్క పరిశుద్ధాత్మతో తండ్రి ప్రభు మరి కుటుంబంగా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ప్రభు శక్తిని బట్టి ఈవుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నువ్వు ప్రేమించి ఇచ్చినటువంటి కుటుంబాల గురించి ప్రార్థన చేయడానికి ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ఆత్మ ప్రేరేపణ బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభు. ఇంకో నాయన కుటుంబంగా మరి పిలువబడటానికి ఏర్పడటానికి నీవు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ప్రభు నీవు ఇచ్చినటువంటి ప్రభు ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభు. అలనాడు మరి ఆది పురుషున మరి అవ్వను ఆదామును ప్రభు ఆశీర్వదించి ఏదైనా వనములో ప్రభు మరి వివాహము జరిగించిన ఆయన మరి ఏకపరిచిన ఆయన మరి ఇదిగోనైనా తండ్రి ప్రభు మరి ఇదిగోనైనా మరి కుటుంబ వ్యవస్థను మెరుగుపరిచి ఆశీర్వదించాను ఆయన. ఫలించి అభివృద్ధి పొందమని మాకు ఇస్తున్నటువంటి యొక్క సృష్టిలో ఉన్న వాటిని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభు. మరి పురుషుడు మరి ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభు వివాహం అనే మరి బంధం ద్వారా కుటుంబాన్ని ఏర్పరిచినందుకు నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన మీరు మాకు ఇచ్చినటువంటి తలంపులను బట్టి నీకు వందనాలు. కుటుంబ వ్యవస్థ కొరకు, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు, బిడ్డల కొరకు మరి ఇంకా అనేక అంశాల గురించి మీ యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదిగో నాయన మరి ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో వింటున్నారో ప్రభు సర్వ సృష్టికి కారణభూతులు నాయన మమ్మల్ని మానవులుగా నీ స్వహస్తాలతో చేసి ప్రాణవాయువును జీవాత్మను మాలో ఊదినవ దేవా నీకు వందనాలు నాయన. నీ యందు భయభక్తులు కలిగిన జీవితం ప్రభా మేము బ్రతికి జీవించాలని భయభక్తులు నీ వాక్యము చదువుతూ ఇదిగో నాయన పరిశుద్ధాత్మ ప్రేరేపణలతో కొన్ని అంశములతో ప్రభు నీ పాద సన్నిధికి వచ్చాం. ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క పురుషుణ్ణి ప్రతి ఒక్క స్త్రీని ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభు ఇంగునైనా చిన్ననాటి నుండి తల్లి గర్భము నుండి భూమి మీదకి వచ్చారో మరి ఇదిగోనైనా మరి ఇంగునైనా బాల్య దశ నుండి యవన దశ నుండి యవన ప్రాయణం నుండి వృద్ధాప్యంలో అన్ని వేళలో ప్రభు కాచి కాపాడుకుంటూ మరి ఇప్పటి వరకు మేము మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు మరి ఇంగునైనా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ప్రభు మరి తల్లిదండ్రులుగా మరి ఎంతో చక్కగా మరి ఇంక యవన కాలంలో వివాహం చేసుకుని మరి బిడ్డలని నాయన ప్రభు కానీ ఎంతో చక్కగా మరి పోషించి నడిపిస్తున్న తల్లిదండ్రులు ఒకసారి జ్ఞాపం చేసుకోండి ప్రభు. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. వారు చేసే పనుల్లో వారి యొక్క ప్రయాణాల్లో నాయన తండ్రి ప్రభు మీరు కాపుదలు దయచేయండి, శక్తిని బలాన్ని దయచేయండి ప్రభు. వారి కుటుంబం కొరకు అనేకమైనటువంటి ప్రభు శ్రమలు పడుతూ మరి పని చేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి కుటుంబాల్లో ప్రభు బిడ్డలను కంటూ వారిని ప్రయోజకులు చేయాలని ఎంతో అలుపెరిగిన ప్రయాణంలో ప్రభు తల్లిదండ్రులు మరి చేస్తున్నటువంటి యొక్క పనుల్లోని వారి యొక్క కృషిలోను ఫలింప చేయండి. వారి యొక్క నాయన తండ్రి వారి యొక్క ఏదైతే ఆశిస్తున్నారో ప్రభు మంచి ఆరోగ్యాన్ని మరి దీవించండి ప్రభు. మంచి ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరచండి. తల్లిదండ్రులకు నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. బిడ్డలను పెంచుకొని వాళ్ళ ప్రయోజకులు మంచి చదువులు చెప్పి చేసి నాయన వారికి మంచి భవిష్యత్తులను దయచేయండి నాయన. ఇదిగో తల్లిదండ్రులు ప్రభు ఇంకనైనా తల్లిదండ్రులు ప్రభు నాయన ప్రభు తల్లిదండ్రులు ప్రభు కుటుంబంలో ప్రభు ప్రార్థించుకోవడానికి ఇదిగో తల్లిదండ్రులకు నాయన ప్రభు కుటుంబం మరి ఇందులో ప్రభు ప్రతి ఒక్కరూ క్రమంగా నాయన కుటుంబ ప్రార్థనలు పాల్గొనడానికి కృప చూపించండి. తల్లిదండ్రులకు ప్రభు ఇంకనైనా తండ్రి ప్రభు మరి ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ ఏర్పాటు చేయండి తండ్రి. ఎవరైతే నాయన కుటుంబంగానైనా మరి ప్రార్థన చేసుకునడానికి అంగీకరించట్లేదో సానుకూలించట్లేదు వారికి మంచి మనసును దయచేయండి. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ప్రభు మరి చక్కగా
బిడ్డలుగా నాయన తండ్రి ప్రభు నీ సన్నిధిలో మోకరించి ప్రభు వాక్యం చదువుతూ నిన్ను స్తుతిస్తూ ప్రార్థన చేసుకునే భాగ్యమును దయచేయండి. ఆత్మీయంగా ఎదగడానికి కుటుంబం ప్రభు మరి వాక్యం ద్వారా కట్టుకొనడానికి కృప చూపించిన పరిశుద్ధాత్మను దయచేయనని ఎంతోమంది పనుల భారాలతో అప్పుల భారాలతో ఎంతోమంది అనారోగ్య సమస్యలతో ప్రార్థించలేక వాక్యం చదవలేక ఉన్న బిడ్డలు అనేకమైన కుటుంబాలు ప్రభు నాయన నీ యొక్క వాక్యానికి ప్రార్థనకు సన్నిధి దూరం అయిపోతున్న వారందరికీ కూడా తండ్రి ప్రభు మరి ఇదిగో కుటుంబ ప్రార్థనలు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకునడానికి మరి సమయం అనుకూలించడానికి నీ కృప చూపించండి ప్రభు. అదేవిధంగా తండ్రి ప్రభు కుటుంబంలో ప్రభు పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. అనారోగ్య సమస్యలతో ఎంతో మంది బాధపడుచున్నారు తండ్రి. వారి మీద నాయన ప్రభు నీ కాపుదలను దయచేయండి. నేను పిల్లలకు మంచి ఆరోగ్యమును మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాతావరణ వైపరీత్యాల నుండి అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచేయండి. మంచి ఆహారం శక్తి బలమును పిల్లలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు చదువుకునే విషయంలో తండ్రి ప్రభు మరి మీరే కాపుతాలుగా ఉండండి. వారికి మంచి జ్ఞాపక శక్తిని తెలివిని దయచేయండి. వారి యొక్క ప్రయాణాల్లో మరి తోడుగా ఉండండి తండ్రి. మంచి భద్రతను దయచేయండి. మరి చదువులో జ్ఞాపక శక్తిని దయచేసి వారు చదువుకునే చదువులో ప్రభు ఏదైతే చదువుకుంటున్నారో శ్రద్ధ పెట్టిన ఆయన ప్రభు వారి యొక్క చదువులో ఉత్తీర్ణత దయచేయండి. భవిష్యత్తులో మంచి నాయన ప్రభు నీకు మహిమ తెచ్చేవారిగా నాయన ప్రభు కుటుంబానికి మంచి నాయన ఉపయోగపడేవారిగా మరి సంఘాలకు ఉపయోగపడేవారిగా యవనస్తులు నాయన చదువుకునే విషయాల్లో వారికి జ్ఞానమును దయచేయండి. చదువుల్లో మీరేనైనా ఆర్థిక విషయాల్లో కానీ వారు చదువుకునే మరి ప్రయాణాల విషయాల్లో కానీ వారి యొక్క వసతులు కానీ అన్నీ కూడా ప్రభు మరి ఎవరైతే కుటుంబంలో చదువుకుంటున్నారో అటువంటి అవసరతలన్నీ తీర్చి మంచి భవిష్యత్తుని దయచేయండి. మరి ఇంకొనైనా పిల్లలు నాయన దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఇంకొనైనా ఎదగడానికి కృప చూపించండి నాయన. మరి ఎంతోమంది నాయన ప్రభు నీకు దూరం అయిపోతున్నారు తండ్రి. వాక్యానికి దూరం అయిపోతున్నారు తండ్రి. ఒకసారి జ్ఞాపం చేసుకో ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు ప్రభా మరి క్రమశిక్షణలో ఎదిగేలాగా నాయన మరి నీ కృప చూపించి మనం ప్రార్థన చేస్తున్నాం. మరి ఇంకొన తండ్రి పిల్లల యొక్క తల్లిదండ్రులను ప్రభా ప్రేమించడానికి మంచి ప్రేమను దయచేయండి. మరి తల్లిదండ్రులు ప్రభా పిల్లలను ప్రేమించాలి నాయన. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి తండ్రి. వారు నాయన తండ్రి ప్రభా వారి మాట వినడానికి కృప చూపించండి నాయన. మరి నాయన ప్రభా ఎంతో మంది తల్లిదండ్రులకు దూరంగా బ్రతుకుచున్నారు నాయన. హాస్టల్లో ఉంటున్నారు ప్రభు. వారు మీరు కాపుదలను దయచేయండి ప్రభు. మరి ఇదిగోనైనా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉన్న ఎంతో మంది ప్రభు మరి కీడును తెచ్చుకునే వారుగా ఉన్నారు నాయన. తల్లిదండ్రుల మాట విని నాయన మరి నీకు లోబడి పిల్లలుగా మంచి జ్ఞానమును దయచేయండి ప్రభు. పిల్లల యొక్క మరి తల్లిదండ్రులకు ప్రభు లోబడుతూ దేవుని యొక్క వాక్యములో మరి వారి యొక్క దేవుని యొక్క క్రమశిక్షణలో ప్రభు ఎదగడానికి కావాల్సినటువంటి జ్ఞానమును దయచేయండి ప్రభు. తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలకు మరి ప్రతి కుటుంబంలో ఉండటానికి లోబడి ఉండటానికి ప్రేమించడానికి ఆదరించడానికి మరి పిల్లలకు మంచి జ్ఞానమును దయచేయండి. మంచి తెలివిని దయచేయండి ప్రభు. మరి మన ఉగ్రతకు పాత్రలు కాకుండా నాయన నీకు లోబడుతూ నీ జ్ఞానముతో తల్లిదండ్రులు సంస్కరించి తల్లిదండ్రులకు సన్మానించి ప్రేమించే బిడ్డలుగా వారికి సేవ చేసేవారుగా ఎంతో కనిపించి ప్రభువులను ప్రయోజకులు చేసినటువంటి వారు అనేక మంది విడిచి వెళ్ళిపోతున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు రాకుండా కుటుంబంలో మంచి సమాధానం ఐక్యతను దయచేయండి. మరి ఇదిగోనైనా కుటుంబ శ్రేయస్సు కొరకు ప్రభు దేవుని యొక్క మరి ప్రేమలో మరి ఇంక వాక్య సత్యములో ఐక్యతగా కలిసి జీవించి మంచి నాయన్ని కృప చూపించండి ప్రభు. ఇంకా కుటుంబం కూడా తండ్రి ప్రభు అనేకమైనటువంటి కుటుంబాల్లో ప్రభు బంధాలు బంధుత్వాల నుండి దూరం అయిపోతున్నారు తండ్రి. కుటుంబంలో ప్రభు అనేక మంది ప్రభు ఐక్యతగా జీవించాలి తండ్రి. రాబోయే తరాలకు ఆశీర్వదకరంగా నీకు మహిమకరంగా తండ్రి ప్రభు కుటుంబంలో ప్రభు ప్రేమానురాగాలు నీ వాక్యము ద్వారా నీ ప్రేమలు అభివృద్ధి చెందటానికి కృప చూపించండి. కుటుంబంలో ప్రతి ఒక్కరు నాయన నీ యొక్క పరిశుద్ధాత్మతో నాయన ఐక్యత కలిగి జీవించే మంచి నాయన కృప చూపించండి. మంచి సహవాసంలో ఎదగడానికి కృప చూపించండి తండ్రి ప్రభు. ఇదిగో నాయన నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. స్తోత్రం ప్రభు. మరి ఇంకో కుటుంబంలో ప్రభు అందరూ ప్రతి రోజు ప్రభు మరి ఇదిగో తండ్రి ప్రభు ఇంక నాయన తండ్రి ప్రభు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. కుటుంబంలో ప్రభు ఏదైతే పాపముగా నాయన ఏదైతే నీకు విరుద్ధముగా మరి నీ సన్నిధికి దూరం చేస్తున్నావు విగ్రహారాలన్నీ ప్రభు మరి దూరపరచినాయన. ముఖ్యంగా నాయన తండ్రి నేత్రాలతో చెవులతో నడకతో నాయన మాట్లాడే ప్రతి ఒక్క అవయవాలని సరిచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి నాయన ప్రభు ముఖ్యంగా పాపం అనే ప్రభు మొబైల్ ద్వారా అనేక మంది
ప్రభు, పాపమని ఉచ్చులో పడిపోయి ప్రభు మరి ఇచ్చిన జీవితాన్ని సమయాన్ని ప్రభు ఎంతోమంది పాడు చేసుకుంటున్నారు తండ్రి. ఆ యొక్క మొబైల్స్ నుండి మరి యొక్క నాయన తండ్రి ప్రభు సినిమాల నుండి నాటికల నుండి ప్రతి వారికి విడుదలను దయచేయండి ప్రభు. ఎంతోమంది ప్రభు చూడలేనివి చూస్తూ వినలేనివి వింటూ వారి యొక్క సమయాన్ని జీవితాన్ని వృధాపరుచుకుని ప్రభు ఎంతోమంది శాపగ్రస్తులు అవుతున్నారు తండ్రి. కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా మరి యొక్క సైతాన్ బంధకాల నుండి ప్రతి కుటుంబాలకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి మీరే నాయన ప్రభు కుటుంబాలకి రక్షణ భద్రతను దయచేయండి, క్రమశిక్షణ దయచేయండి నాయన ప్రభు. మరి ఇదిగో తండ్రి ప్రభు కుటుంబాల్లో అందరికీ మంచి నాయన ప్రభు మరి ఇంకో నాయన పౌష్టిక ఆహారంలో ఎదగటానికి శక్తి బలమును దయచేయండి ప్రభు. మంచి నాయన ప్రభు ఆరోగ్యం దయచేయండి నాయన ప్రభు. మరి కుటుంబంలో ప్రభు ఆర్థిక సమస్యల నుండి ఎవరైతే మరి ఇంకో నాయన సమస్యలు పడుతున్నారో తండ్రి, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభు. ప్రతి ఒక్క నాయన ప్రభు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి వారికి ఉన్నటువంటి ఈరుకుల నుండి ఇబ్బందుల నుండి తొలగించండి తండ్రి. నేను కుటుంబంలో ప్రభు ఎంతో మంది ప్రభు అప్పుల భారాల నుండి ప్రభు మరి కుమిలిపోతున్నారని వడ్డీలు కట్టుకుంటూ ప్రభు కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని ప్రభు అభివృద్ధి పరచుకోవడానికి కృపను చూపించండి తండ్రి. అప్పులు ఎవరికైతే ఉన్నాయో ప్రభు అప్పులు సమస్య నుండి అప్పుల భారాల నుండి ప్రభు మీరేనైనా వారికి మంచి తెలివి జ్ఞానంతో ప్రభు వారు అప్పుల నుండి విడుదల దయచేయండి ప్రభు. ఆర్థిక పరిస్థితి నుండి వారికి మెరుగుపరచండి తండ్రి ప్రభు. కుటుంబంలో ప్రభు భార్య భర్తలు ప్రభు దేవుని వాక్యం ద్వారా కుటుంబాన్ని పరిపాలన కొనసాగిస్తూ ప్రభు ఐక్యతగా ప్రేమగా మరి కుటుంబాన్ని ప్రభు రాబోయే తరాలకు నాయన తండ్రి ప్రభు మరి దేవుని చిత్తంలో మరి ఇంకో నాయన ప్రభు మరి అనేక తరాలకు మరి నిలబడి జీవించేవారుగా మరి నీ యొక్క నాయన ప్రభు వాక్యము ద్వారా నాయన కట్టుకుని అనేక తరాలకు మాదిరికరమైన తరాలుగా ప్రభు మేము ఉండటానికి కృప చూపించండి. కుటుంబంలో ప్రభు మరి దీర్ఘకాలిక వ్యాధులతో ఎంతో మంది బాధపడుచున్నారు తండ్రి ప్రభు. చెప్పుకోలేనటువంటి స్థితుల్లో ఉన్నారు ప్రభు. శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఎంతో మంది బాధపడుచున్నారు తండ్రి. ఇదిగో నీవు సిలువలో పొందినటువంటి గాయముల చేత ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభు శారీరకంగా మరి ఇంకొనైనా ఆత్మీయంగా మరి మానసికంగా కృంగిపోతున్నటువంటి వారికి ప్రభు మరి ఇదిగో కుటుంబాల్లో ప్రభు మరి యొక్క వ్యాధుల నుండి ప్రభు మరి ప్రతి విధమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి విడుదలను స్వస్థతను దయచేయండి. ఇంకా అనేకమైన కుటుంబాల్లో ప్రభు అనేక మందికి ప్రభు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు తండ్రి. వారికి నాయన తండ్రి ప్రభు ఎటువంటి ఆహారం తినాలో ఎటువంటి డైట్స్ పాల్గొనాలో ప్రభు వారికి తెలివిని దయచేయండి ప్రభు. ఎంతో మంది ప్రభు మరి యొక్క మందులు మింగుచూ నాయన ప్రభు అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు నాయన. వారికి జ్ఞానమును దయచేయండి మంచి నాయన ప్రభు. మరి బిడ్డలు చూసుకుని జ్ఞానమును దయచేయండి. ఆ షుగర్ వ్యాధి నుండి ప్రతి ఒక్కరికి స్వస్థతను దయచేయండి, సంపూర్ణమైన స్వస్థత, మంచి ఆరోగ్యంతో మంచి ఆహారము సేవించి తిని మంచి భాగ్యమును బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదో తండ్రి ప్రభు మరి కుటుంబాల్లో ప్రభు మరి యవనస్తులుగా ఉన్నటువంటి ప్రభు మరి ఇంకోనని యవనస్తులుగా ఉన్నటువంటి ప్రభు మరి ఎంతో మంది ప్రభు వివాహాల గురించి ఎదురు చూస్తున్నారు ప్రభు. ఇంకోనైనా వివాహాలు జరగాలని ప్రభు వారు ఎంతో మంది ప్రభు ఎదురు చూస్తున్నారు ఎవరి బిడ్డలు ప్రభు. మరి స్త్రీలు పురుషుల గురించి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో తండ్రి దైవికమైనటువంటి మారు మనసు పొందుకుని రక్షణ పొందుకుని నీ ఆత్మ పొందుకుని బిడ్డలుగా ప్రభు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభు నీ చిత్తంలో నీ నామములో తండ్రి ప్రభు మరి యవన కాలంలో ఎంతో మంది చదువు ముగించుకుని మరి ఉద్యోగాలు చేస్తూ వివాహాల కోసం ప్రభు అనేకమైనటువంటి స్థలాలు అనేకమైన కుటుంబాల్లో ప్రభు ఎదురు చూస్తున్నారు ప్రభు. నీ బిడ్డలకు ప్రభు తగినటువంటి సమయంలో వివాహం జరిగించి ప్రభు వివాహం ప్రభు మరి యొక్క వ్యవస్థను కుటుంబ వ్యవస్థను మెరుగుపరచని తండ్రి. ఎంతో మంది ప్రభు వివాహం చేసుకుని ప్రభు అనేక మంది ప్రభు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వివాహం అవ్వడం లేదని కూడా ప్రభు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తండ్రి. వీటన్నిటికీ కారణం ప్రభు చావు పరిష్కారం కాదు తండ్రి. ఇదిగో నాయన తండ్రి ప్రభు ప్రతి వారికి సమయం అనుకూలంగా నాయన ఓర్పును సహనాన్ని దయచేయండి. ఎవరైతే యవన బిడ్డలుగా ఉన్నారో వారి ప్రభు మనసులో ప్రభు వాక్యమును మరి భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితంలో పరిశుద్ధమైన జీవితంలో ఎదిగి జీవించేవారుగా తగినటువంటి జీవిత భాగస్వామ్యములుగా వారికి వివాహము జరిగించి భాగ్యమును దయచేయండి ప్రభు. యవన బిడ్డలు
ఎంతో మంది ప్రభు వయసు మరి ఇంకా అయిపోతుందని చాలిస్తున్నారు తండ్రి. వారికి మంచి జ్ఞానమును దయచి నీ చిత్తములో వివాహం జరగాలి తండ్రి. యవన బిడ్డలు నీకు వాక్యము ద్వారా ప్రభు అలంకరించుకుని వారి జీవితాలు నాయన నీకు మహిమకరంగా కుటుంబాలకు, సంఘాలకు, దేశ ప్రజలందరకు మాదిరికరమైనటువంటి యవన బిడ్డలు కుటుంబాలుగా, తల్లిదండ్రులుగా ఆశీర్వదించమని ప్రభు మా ప్రార్థన ఆలకించండి తండ్రి. ప్రభు ఇంగునాడు తండ్రి. ప్రభు కుటుంబాల్లో ప్రభు ఎంతో మంది ప్రభు వివాహమైనటువంటి స్త్రీలు ఉన్నారు ప్రభు. గర్భఫలాలు లేకుండా ఎంతో మంది రోధిస్తూ చింతిస్తున్నారు తండ్రి. ఇంకో ప్రభు వారి యొక్క గర్భఫలముల యొక్క ద్వారములు తెరవండి నాయన. గర్భఫలాలు ముట్టండి తండ్రి. వివాహమైనటువంటి అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ప్రభు. మరి నాయన తండ్రి ప్రభు నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన తండ్రి. ప్రభు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు నాయన. ఎంతో మంది ప్రభు గర్భఫలాల కోసం ప్రభు అనేకమైనటువంటి ప్రభు యాత్రలు, తీర్థయాత్రలు చేస్తున్న వారందరూ కూడా ప్రభు ఇంగునాయన మరి నీవు ఇచ్చి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, మరి కుమారుడు యెహోవా ఇచ్చు శ్వాసము అని వాక్యము ద్వారా ప్రభా మరి అనేక మంది గర్భఫలములు ప్రభా శారాకు ప్రభా మరి గర్భఫలం ఇచ్చే ముసలితనమందు ప్రభా అబ్రహాముకు, శారా గారిని ప్రభా అనేక మంది నీ బిడ్డలను ఆశీర్వదించు నాయన. మరి ఈనాడు ప్రభు అనేకమైనటువంటి యవన స్త్రీలు ప్రభు వివాహం చేసుకుని గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ నేను నీ నామంలో గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నేను గర్భఫలములు పొందుకున్న స్త్రీలు ఉన్నారు తండ్రి. వారికి మంచి ఆరోగ్యమును, సుఖ ప్రసవనము దయచేయండి. మంచి సమాధానము దయచేయండి. మంచి వాతావరణము దయచేయండి. వారు సేవిస్తున్న ఆహారం విషయాల్లో, పానీయాల విషయాల్లో ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. వారు నాయన మంచి ఆదరణ పొందుకుని నాయన మంచి సుఖప్రసవం పొందుకుని ఆయన ఎంతో మంది వేదన పడుతున్నారు నాయన. సరైనటువంటి వసతులు, సరైనటువంటి హాస్పిటల్స్ లేకుండా మారుమూలలో ఎంతో మంది లోయల్లో, కొండల్లో ప్రభు ప్రయాణాల్లో ఇబ్బంది పడుతున్నారు తండ్రి. గర్భిణీ స్త్రీలను రక్షించండి. మరి వారిని ఆశీర్వదించి రాబోయే తరాలకు మంచి బిడ్డలు కానీ బిడ్డలుగా వారిని ఆయన ప్రభు మీరే ఆశీర్వదించి తల్లిదండ్రులకు, బిడ్డలకు మంచి సహకారుగా మీరేనైనా ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో సహాయం దయచేసి మంచి బిడ్డలుగా ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి కుటుంబంలో ప్రభు మరి వ్యాపారం చేసుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారికి వ్యాపారాల్లో అభివృద్ధి దయచేయండి. మంచి ఎదుగుదల దయచేయండి, కాపుదల దయచేయండి ప్రభు. వ్యవసాయాలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలు ఉన్నారు తండ్రి. వ్యవసాయదారులను ఆశీర్వదించండి, పాడి పంటలను ఆశీర్వదించండి, పశువులను ఆశీర్వదించండి. వారు చేస్తున్న పనుల్లో మరి న్యాయమైనటువంటి ధరలకు నాయన రావడానికి ఎంతో మంది రోడ్లు బారిన పడుతున్నారు తండ్రి. వారికి మంచి న్యాయం జరిగించండి. రైతులకు మంచి ఆరోగ్యం దయచండి. వారు ఇంకనూ నాయన అభివృద్ధి పొందుకునేలాగా, పాడి పంటలకు మంచి నాయన మందులు మరి ఉండేలాగా అభివృద్ధి పొందినాయన ప్రతి గ్రామాల్లో, ప్రతి రాష్ట్రాల్లో, మరి ప్రతి దేశంలో అనేక దేశాలకు ప్రభు మంచి వ్యవసాయదారులుగా వారు గుర్తింపు పొంది మంచి రేటు రావడానికి ప్రతి ఒక్క రైతు కుటుంబాలను ఆశీర్వదించండి. పాడి పశువులను ఆశీర్వదించండి ఆయన. ఇదిగో తండ్రి ప్రభు మరి ఇదిగో నాయన మరి యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభు మరి చిన్న బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం దయచేసి వారికి మంచి పాలను దయచేయండి. కలుషితం అయిపోతున్నటువంటి వాతావరణంలో తండ్రి మంచి పాలను దయచేసి మంచి ఆరోగ్యంతో ఉండటానికి కృప చూపించమని మరోసారి తండ్రి ప్రభు మరి ఇంకో సహోదరులు మరి పెద్దిరాజు గారి యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి సహోదరులు తెలియపరిచిన రీతిగా వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. కుటుంబానికి రక్షణ, మరి మారు మనసు, శాంతి, సమాధానం దయచేయండి. వారికి ఉన్నటువంటి మరి అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచేసి నీ యొక్క పరమ రక్తంతో ఆ బిడ్డను స్వస్థపరచండి. అదేవిధంగా అందే రత్న గారి ప్రభావంగా మరి యాక్సిడెంట్ అయిన సందర్భంగా మరి అనేక దినముల నుండి ప్రార్థన చేస్తాను. యవనస్తురాలు ప్రభు ఆ బిడ్డ చదువుకునే విషయంలో మరి ఉద్యోగ ప్రయత్నంలో ఉంటుండగా మరి ఇంకో అపవాది మరి ఇంక వేయుచున్న అగ్ని బాణముల నుండి ఆ యొక్క మరి ప్రభు మరి కీడు జరిగింది తండ్రి ప్రభు. మరి యొక్క పళ్ళును స్వస్థపరచండి, సర్వ శరీరాన్ని స్వస్థపరిచి ఆ బిడ్డకి నేను సంపూర్ణమైన స్వస్థత, ఆహార పానీయాలు చక్కగా తిని నిన్ను స్తుతించి మహిమపరిచే బిడ్డగా బిడ్డను నిలబెట్టుకుని గొప్ప సాక్షిగా కుటుంబానికి, గ్రామానికి ఆ బిడ్డ చదువుకున్న చదువు విషయంలో మంచి ఉద్యోగం రావాలి. ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి ప్రభు ఆ బిడ్డని మీరే సంపూర్ణమైన స్వస్థత ఒక సాక్షిగా నిలబెట్టుకో తండ్రి. మరి ఇదో తండ్రి ప్రభు మరి ఎండాకాలంలో అనేక మంది ప్రభు బాధపడుచున్నారు. మరి వాతావరణ వైపరీత్యాల నుండి, చిన్నలను పెద్దల
బిడ్డలను యవనస్తులను మరి పనులు చేస్తున్న వారందరికీ భద్రతను దయచేయండి ప్రభు. మరి ఎండాకాలంలో అనేక మంది ప్రభు చనిపోయారు తండ్రి. అటువంటి వడగాల్పులు కదలకుండా మరి వాతావరణం ఆధీనంలో ఉంచుకుని ప్రభు ప్రతి వారికి మంచి మరి చల్లదనాన్ని మరి దయచేయమని ప్రార్థన చేస్తూ మరి ఇదిగో నాయన తండ్రి ప్రభు దీనదాసుడిగా మరి మా కుటుంబం ద్వారా ఇటు రీతిగా ప్రార్థించి స్తుతించి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నాయన. మా యొక్క మరి ఇంకొనైనా ప్రభు మా యొక్క ప్రార్థనలు కానీ మా మాటలు మా చూపులు ఏదైనా లోపాలుంటే క్షమించి నీకు ఇష్టలుగా మరి ఇంకొనైనా ప్రభు నీకు ప్రియమైన పిల్లలుగా మమ్మల్ని రూపకల్పన నీ వాక్యముతో పరిశుద్ధాత్మతో మమ్మల్ని మరి ఇంకొనైనా అభివృద్ధి చేసుకోమని ఇదిగో తండ్రి ప్రభు ఇంకనూ మాకు నాయన శక్తిని బలాన్ని అనుగ్రహించమని ఇంకా అనేకమైన ప్రార్థన అంశాలతో ఇంకా అనేకమైనటువంటి అంశాలతో యేసుతో కూడిన హృదయ స్పందనలతో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి నేను వాక్యము ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా మా జీవితాలను కట్టి అనేకమైన జీవితాలను ప్రభు నిలబెట్టి గొప్ప సాక్షులుగా ఈ భూమి మీద నిలపమని ఇదిగో తండ్రి ప్రభు ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన అంశమును ఆయన నీవు విన్నావని మేము పొందుకున్నామని నాయన విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నేను ప్రతి ప్రార్థన నాయన ప్రభు మరి ఈ ప్రార్థన అంశములన్నీ నీ పాద సన్నిధిలో పెడుతూ ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డలను నాయన నీ చెంతకు చేర్చుకొని ఆదరణ లేనటువంటి కుటుంబాలకు ధైర్యము శక్తి బలమును ఆరోగ్యాన్ని దయచేయమని ఆత్మీయ స్థైర్యాన్ని దయచేయమని రక్షణ లేనటువంటి బిడ్డలకు మారు మనసు లేనటువంటి బిడ్డలకు నీ నామంలో ప్రతి ఒక్క కుటుంబానికి రక్షణ మారు మనసును అనుగ్రహించమని శాంతి సమాధానంతో మా కుటుంబాలు ప్రభు మరి అభివృద్ధి చెంది నిన్ను స్తుతించి మహిమ భాగ్యం మాకు అనుగ్రహించమని తండ్రి ప్రభు మీరు ఈ ప్రార్థన అంశములన్నీ ఆశీర్వదించమని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని ఇంకెంతో మంది ప్రభు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారిని చూసిన వారిని ఆశీర్వదించమని ప్రతి వారికి మీరేనాయన ప్రభు ఆదరణగా ఉండి ధైర్యంగా ఉండి దిక్కులేని వారికి నీవే దిక్కని ప్రభు ఎంతో మంది ప్రభు మరి ఇదిగో నాయన కన్న తల్లిదండ్రులనే ప్రభు వదిలి అనేకమైన చోట్ల జీవిస్తున్నారు నాయన. మీరేనైనా కాచి కాపాడమని వారిని ప్రభు అనేక పరిస్థితులను అనేక సమస్యల నుండి ప్రభు ఇబ్బంది పరుచున్నటువంటి వృద్ధులను అందరినీ తల్లిదండ్రులు లేని వారికి ప్రభు నీవే దిక్కుగా ఉండి ఆశీర్వదించి ధైర్యపరచమని స్వస్థపరచమని మమ్మల్ని మా బిడ్డలను మా కుటుంబాలను మా సంఘాలను దేశ ప్రజలను ప్రపంచ ప్రజలను ప్రతి వారిని మీరే కాచి కాపాడి నాయన ప్రభు మీరే నడిపించమని ముందుకు మరి ఇక చిన్న ప్రార్థన నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నేను తండ్రి ప్రభు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్ని ప్రార్థన మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ఆమేన్.